హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి అనమాట. సో ధాన్యం బస్తాలు ఒక 2 బస్తాలు వేసుకెళ్ళాను మిల్లింగ్ చేపించి తీద్దామని. ఎందుకంటే మా హౌస్లో మ్యాక్సిమం ఇంకా మా పొలంలో పండిన ధాన్యాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఒకసారి ఒక 2 బ్యాగ్స్ వేసుకుంటే అవి ఒక 3 మంత్స్ అలా వస్తాయి. 2-3 మంత్స్ పైనే వస్తాయి. ధాన్యం మిల్లింగ్లో వేస్తే ఫస్ట్ టర్మ్గా ఆ ధాన్యం మీద ఉండే పొట్టు ఉంటుంది కదా, అది పోయి ముడి బియ్యం అనమాట. అంటే అస్సలు ఏమి పాలిష్ తీయని 100% రా రైస్ అనమాట ఇవి. ఈ వచ్చిన వాటిని ఒక బ్యాగ్కి వచ్చి అంటే ఒక బస్తాకి వచ్చి 55 కేజీలు వాళ్ళు కౌంట్ ప్రకారం ఇస్తారు. అంటే 75 కేజీల బస్తాకి 55 కేజీల ముడి బియ్యం ఇస్తారు. పొట్టు ఇవన్నీ తీసేసుకొని దాన్ని నెక్స్ట్ మిషన్ ఏంటంటే పాలిష్ చేయటం అనమాట. ఇది ఈ మిషన్ ఉంది కదా, ఇది పొట్టు నుండి ధాన్యం నుండి పొట్టుగా అంటే ఓక అంటారు కదా, అవి బియ్యం సపరేట్ చేస్తుంది. దాంట్లో ఏదన్నా పెద్ద పెద్ద రాళ్ళు గడ్డలు ఉన్నా సరే పైన గ్రేడ్ అయిపోతాయి అనమాట. సో ఆ తర్వాత ఇదిగో ఈ హోల్లో పోసేస్తే ఇక్కడ నుండి పాలిష్ చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్తాయి అనమాట. అక్కడ నుండి పాలిష్ అయ్యి వస్తూ ఉంటాయి. నార్మల్గా మన షాపుల్లో దొరికే తెల్లటి బియ్యం అంత పాలిష్ అయితే పట్టించుకోము. బేసిక్గా సింగిల్ లేయర్ తీపిస్తాం అనమాట మేము. అంటే మ్యాక్సిమం అసలు బియ్యం అంటే తినాలి అంటే పూర్తిగా బయటకు తింటే దాంట్లో అంత పెద్ద ఎనర్జెటిక్ ఏమి ఉండవు. అందుకని మామూలుగా మేము చేయించుకుంటాం కాబట్టి కొంచెం జస్ట్ ఒక సింగిల్ లేయర్ పాలిష్ అనమాట. అవి తీపిచ్చేసి వాడేసుకుంటాం, బాగుంటాయి. ఎందుకంటే పూర్తిగా తెల్లటి వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఏమి ఉండదు అనమాట, పిప్పి తప్ప. సో ఇది ఈ మిషన్ ఉంది కదా, ఈ డబ్బా కనిపించే మిషను, ఇది పాలిష్ చేసేసి తౌడు వస్తుంది కదా, పైన లేయర్ అంటే తీసే లేయర్ ఏంటంటే తౌడు అనమాట. ఆ తౌడు ఆ సైడ్ వేరే సైడ్ ఒక డబ్బాలోకి వెళ్ళిపోతుంది. ఇవి కొంచెం దుమ్ముగా ఉంటాయి. దీంట్లో ఆ గడ్డలు అవి ఉన్నాయి కదా, దీన్ని గడ్డల నుండి బియ్యం డివైడ్ చేయడానికి ఇంకో చిన్న మిషన్లోకి వెళ్ళిపోతాయి ఇటు నుండి డైరెక్ట్గా. ఒకప్పుడు ఏంటంటే మనుషులు మోసేవాళ్ళు, ఇప్పుడు దేనికది సపరేట్ లింక్ పెట్టేశారు. దాంట్లో పోస్తే డైరెక్ట్గా వాటిలోకి వెళ్ళిపోవటం ఆ వేలో అనమాట. సో ఏదైనా నోకుంటే ఆ జల్లెల్లో కిందకు వచ్చేస్తాయి. అది మీకు చెప్పాను కదా ముందు వస్తాయి అని, గడ్డలు మొత్తం డివైడ్ అయిపోతాయి, ఓన్లీ బియ్యం వస్తాయి అని. సో అది ఈ చిన్న మిషన్ అనమాట. సో ఇప్పుడు ఉండే వాటిలో ఏంటంటే ఇందాక దుమ్ముగా మట్టి అవన్నీ ఉన్నాయి కదా, సో ఈ బియ్యంలో మీరు చూస్తున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇక మ్యాక్సిమం ఏమి ఉండవు. ఇంకెక్కడన్నా ఒకటి అరా ఉంటే ఏరేసుకుంటారు అనమాట ఇంట్లో. ఇది మామూలుగా వెయిట్కి కాకుండా బేసిక్ సింగిల్ లేయర్ పాలిష్ తీస్తే ఇలా ఉంటాయి. అలా కాకుండా ఇంకోసారి మళ్ళీ పాలిష్ పడితే తెల్లగా ఉంటాయి, కానీ అంత పెద్ద ఎనర్జీగా ఏముండవు. హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు అంతా కొంచెం ముడి బియ్యంలా తినండి అని చెప్తున్నారు కాబట్టి నేను ఇలా తీస్తాను ఎవ్రీ ఇయర్. ఇప్పటి నుండి కాదు, ఇప్పటి నుండో కొన్ని ఇయర్స్గా మా చిన్నప్పటి నుండి ఇలానే పట్టించుకుంటాం అనమాట. సో నా వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.